రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మొండివాగు గ్రామంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి మైనారిటీ భవనం ప్రారంభించారు. అనంతరం ఊరెళ్ల గ్రామంలో 40 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈరోజు పూర్తి చేసుకుంటుంటే సంతోషం అనిపించింది. అంటే ఇట్లా మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేయడానికి ఆ రోజు ఇంద్రారెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన మిగిల్చిన పనులు నేను చేస్తానని ముందుకు రావడం, నేను పక్క నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు యాదయ్య గారు ఆ బాధ్యతలు చేపట్టడం, ఈరోజు నియోజకవర్గాన్ని ఎక్కడ కూడా పక్కకు కింది స్థాయికి తీసుకెళ్లకుండా తన వంతు కృషి చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్తున్న యాదయ్య గారికి మీరందరూ కూడా ఆశీర్వాదాలు ఇవ్వండి. కానీ ఆ కమిట్మెంట్ అవసరం, చేయాలనే తపన అవసరం. ఇంద్రారెడ్డి గారు పోయినప్పుడు ఏమనుకున్నంటే ఇంద్రన్న పోయినాడు, ఇంకా అయిపోయింది, నియోజకవర్గానికి ఎవరు ఉంటారు, ఎవరు చేయగలుగుతారు, సబితమ్మ ఇంట్లో వంట చేసుకుంటే ఆమె రాజకీయాలకు వచ్చింది, మీతో ఏమవుతుంది అన్నారు ఆ రోజు. సరే మీ అందరి ధైర్యంతో ఓ 10 సంవత్సరాలు నడిపించున్నాం. నేను పోయిన తర్వాత యాదయ్య గారు వచ్చారు, ఆ పగ్గాలు చేపట్టి నియోజకవర్గాన్ని డెవలప్మెంటే కాకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి మంచి కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చుకుంటూ మంచి ఉపాధి కల్పించే దిశలో చొరవ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి యాదయ్య గారికి మరొక్కసారి అంటే 3వసారి శాసనసభ్యుడిగా హాట్రిక్ ముఖ్యమంత్రిగా ఎట్లా అనుకుంటున్నామో హాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా యాదయ్య గారిని గెలిపించి పంపించమని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక్కసారి ఊరేళ్ళలో ప్రచారం అయిపోయింది నేను అనుకోవడం, ఎందుకంటే అక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం తిప్పేసారు.